గుంటూరు నగరంలో శబ్ద కాలుష్యంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అధిక శబ్దం చేసే మార్ఫింగ్ సైలెన్సర్లతో తిరుగుతున్న ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు నగర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ డ్రైవ్ లో సుమారు 100 బైక్లను గుర్తించి వాటిలో ఉన్న మార్ఫింగ్ సైలెన్సర్లను తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన వాహనదారులపై జరిమానాలు విధించారు. భవిష్యత్తులో ఇలాంటి ఉల్లంఘనలు చేస్తే వాహనాలు లైసెన్సులు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. లాస్ట్ 4 months నుంచి గుంటూరు జిల్లాలో ఎవరైతే ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ వాడుతున్నారో వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. సో 100 సైలెన్సర్స్ ఏదైతే మోడిఫై చేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు వెహికల్స్ యూజ్ చేస్తున్నాయో ఆ వెహికల్స్ని సీజ్ చేసి సైలెన్సర్స్ అన్నీ తీసేసి ఈరోజు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఎవరైతే మోడిఫైడ్ సైలెన్సర్స్తో ప్రయాణం చేస్తున్నారు అది ఎక్కువ శబ్దం వచ్చేటట్టు వాళ్ళు చాలామందికి ఇబ్బంది పెడుతున్నారు, అది నాయిస్ పొల్యూషన్ చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే స్కూల్ పిల్లలు ఉన్నారో ఎవరైతే సిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో ఎవరైతే ఈ సెన్సిటివ్ హెల్త్ కండిషన్లతో ఉంటారు వాళ్ళు సడన్గా ఇటువంటి సౌండ్ వస్తే చాలా షాక్కి గురవుతారు, చాలా హెల్త్ పరంగా చాలా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ సౌండ్ పొల్యూషన్ నార్మ్స్ పాటించాలి. ప్రతి వెహికల్లో తక్కువ శబ్దం వచ్చేటట్టు దానికి ప్రాపర్గా ఇంజన్ మేక్ ఉంటుంది, దానికి ప్రాపర్గా సైలెన్సర్ పెట్టడం జరుగుతుంది. అది మోడిఫై చేసి ఎవరు కూడా వాడుకోకూడదు. అందరూ కూడా మోటార్ వెహికల్ యాక్ట్స్ అండ్ రూల్స్ అందరూ కూడా పాటించాలని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైతే ఇటువంటి మోడిఫైడ్ సైలెన్సర్స్ వాడతారో వాళ్ళ బండ్లు సీజ్ చేయబడతాయి. ఈ 100 బండ్లు కూడా సీజ్ చేయబడింది, వాళ్ళకి ఫైన్లు కూడా వేయడం జరుగుతుంది. సో ఈ 100 బండ్లకి 1 లక్ష మొత్తం కలిపి 1 లక్ష వరకు ఫైన్ కూడా వేయడం జరిగింది. ప్రతి బండికి 1000 రూపీస్ ఫైన్ కూడా వేయడం జరిగింది. బండి కూడా సీజ్ చేస్తాము. సో తర్వాత బండి రిలీజ్ చేయించేదానికి కూడా చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ నాయిస్ పొల్యూషన్ సంబంధించి ఇవన్నీ ఫాలో చేసుకోవాలి. అదేవిధంగా కొంతమంది యువత ఈ సైలెన్సర్స్ మోడిఫై చేసి ఎక్కువ శబ్దం వచ్చేటట్టు కొన్ని స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర బండ్లు నడుపుతున్నారు. వాళ్ళని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ కూడా రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటివి ఎక్కడ జరిగినా, ఈవ్ టీజింగ్ జరిగినా, మహిళల మీద ఏదైనా పిల్లల మీద గర్ల్ చైల్డ్ మీద ఏదైనా జరిగినా చాలా చాలా సీరియస్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇటువంటి ఎక్కడా కూడా సహించేది వీల్లేదు. దాని మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. మేము గుంటూరు పోలీస్ తరఫున అందరికీ హెచ్చరిస్తున్నాము.